రైట్ మేడం. ఈరోజు రెంటపాల పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆ హాజరైన జనాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఎలా ఉందో అని చెప్పి. అలాంటిది మీరు ఆంక్షలు విధించి 100 మంది రమ్మంటే వాళ్ళనేమి మేము కావాలని తీసుకురావట్లేదు కదా, ఆయన మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పి. అండ్ ఈ ఆంక్షల్లో కూడా స్కూటీ మీద వచ్చేవాళ్ళు వాళ్ళు పాన్ కార్డు ఇవ్వండి లేదంటే ఆధార్ కార్డు చూపించండి అంటే ఎంతమంది అని ఆధార్ కార్డులు చూపిస్తారు, పాన్ కార్డులు చూపిస్తారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మరి ఇప్పుడు ఆ పర్యటన అయితే జరుగుతోంది. కానీ ఒక వృద్ధుడు చనిపోయారు. దానిపైన మరి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరు కూడా స్పందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉందంటారా? ఆయన పర్యటన పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి కొత్తగా మనం చెప్పేది ఏంటంటే, ఒక గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించాడు ఆయన. తర్వాత పొదిలి వెళ్ళి పొగాకు దీని మీద వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ ఏం చేశాడు, వాళ్ళ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి మొత్తం పొగాకుని వాళ్ళు సర్వనాశనం చేశారు. కాళ్ళతో తొక్కి చెప్పులతో తొక్కి అది ఎందుకు కాకుండా చేసి పాపం లెక్కలు తెలియక తెల్లమొహం వేసి వెనక్కి వెళ్ళారు వాళ్ళు. తర్వాత మీరు చెప్పినట్టు ఇప్పుడు దీనికి వెళ్తున్నారు, దీనికి ఆంక్షలు పెట్టారు అని అంటున్నారు. ఆంక్షలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ ఊరు ఏదైతే ఉందో ఇది చాలా చిన్న ఊరు ఇది, అందుకని రోడ్లు కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఈయన వెళ్ళాక ఎక్కడికైనా వెళ్తే మొన్న ఏం జరిగిందండి, ఈయన పొదిలి వెళ్ళినప్పుడు మహిళల్ని ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు మీకు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ కార్యకర్తల దగ్గర నుంచి. వాళ్ళు రాళ్లతోటి మహిళల మీద విసరడం వల్ల మహిళలకు అడ్డుగా నిలిచిన పోలీసుల కానిస్టేబుల్కి తగిలాయి, మహిళలకి తగిలి బ్లడ్ వచ్చింది. వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని నల్ల బెలూన్లు పట్టుకుని నిల్చున్నారు. వాళ్ళు మీరు క్షమాపణ చెప్పాలి రాజధాని మహిళలకని, లేదంటే గో బ్యాక్ అని నిల్చున్నారు. నిల్చుంటే వాళ్ళ మీద మీరు దాడి చేసి పైగా మహిళలే ఎదురు దాడి చేశారని మళ్ళీ వాళ్ళని నిందించి, అంటే ఇప్పుడు ఎందుకు ఇవాళ ఈ నిర్ణయం తీసుకుందో దానికోసం ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. ఆ రోజు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పులు విసిరారు మీరు మహిళల మీద, కర్రలు కూడా ఉన్నాయని విన్నాం మనం. సో ఆ రోజే మనం మాట్లాడాం, నెక్స్ట్ ఈయన ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ముఖ్యంగా చెక్ చేయాలండి మళ్ళీ ఏం ఆయుధాలు తీసుకెళ్తారో వీళ్ళు అనుకున్నాం మనం. సో ఇవాళ ఇవన్నీ ఈ నేపథ్యంలో ఇవాళ ఈయన వెళ్తానంటే ఇక్కడికి రెంటపాళ ఏదో ఉంది కదా అక్కడికి వెళ్తానంటే వీళ్ళు ఎందుకు ఇంత రెస్ట్రిక్ట్ చేశారంటే ఊరు చిన్నది, ఈయనేమో ఒక 1000 మందిని జై జగన్ సీఎం జగన్ అని అర్పించుకుంటాడు, వాళ్ళని తెచ్చుకుంటాడు రెంట్కి, అదే గొంతులు అదే మనుషులు వస్తారు, ఈయన తెచ్చుకునే ఈ రెంటెడ్ మనుషులు వస్తారు. ఇక్కడ మీకు జనాన్ని చూపించుకోవడం సరదా తప్ప వాళ్ళని పరామర్శించడం మీకు ఇష్టం ఉండదు. ఆ పరామర్శ వంకతోటి మీరు వెళ్తారు. అసలు ఇందాక సార్ చెప్పినట్టుగా ఇతను చచ్చిపోయి ఏడాది అయింది, 9వ తారీఖుకి ఏడాది అయింది. సంవత్సరికం ఎప్పుడు చేస్తారు? అప్పుడు చేస్తారు. ఇవాళ 18వ తారీఖు నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు? ఫస్ట్ థింగు. సెకండ్ థింగు, ఈ చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన మీద 2 కేసులు ఉండడమే కాకుండా ఈయన ఉప సర్పంచ్గా ఉండగా ఊళ్ళోనేమో చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ప్రతి నెల మాకు మామూళ్ళు ఇవ్వాలని వేధించుకు తిని ఇవ్వకపోతే ఆ కొట్లు మోయించేశాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదండి కొద్దో గొప్ప ఊళ్ళో, వాళ్ళని మామూళ్ళు అడిగేవాట, వాళ్ళని హెరాస్ చేసి పెట్టేవాడు. ఆ తర్వాత ఈ జనసేనలో చేరలేదని ఒక అతనికి మందుల దుకాణం ఏదో ఉంటా, అంటే ఈ ఏమంటారు పెస్టిసైడ్స్ లాంటిది ఏదో ఎరువుల దుకాణం ఏదో, ఆ దుకాణాన్ని కూడా బలవంతంగా మూయించేశాడు. అంటే ఈయన ఎన్ని అట్రాసిటీస్ చేశాడంటే లోకల్గా, అంటే సరైన వ్యక్తి కాదు. రెండోది మీకు ఎప్పుడొచ్చాయి రిజల్ట్స్? జూన్ 4 వచ్చాయి కదా. జూన్ 4 వస్తే ఈయన ఏం చేశాడు, రిజల్ట్ వచ్చే ముందు మే 9నో ఎప్పుడో అనుకుంటా డేట్, మే 9న ఒక డాక్టర్ నేను ఇంకెవరినో మధ్యవర్తులుగా పెట్టుకుని ఈయన బెట్టు కాసి 1.5 కోటి అతని దగ్గర పెట్టారు, అంటే వైసీపీ తప్పకుండా వస్తుందని. ఈ ఆరామస్థాన్ది ఎప్పుడైతే వచ్చిందో సర్వే, ఇతనికి ఆశ పుట్టి 2 కోట్లు చేసేట దాన్ని. 2 కోట్లు చేసి అప్పులు తెచ్చి 2 కోట్లు ఇచ్చేశారు. ఇచ్చాక ఓడిపోయింది ఇది. ఓడిపోతే ఇప్పుడు అప్పుల భారం ఓ పక్క, 2 బైండ్ ఓవర్ కేసులు ఎందుకు వచ్చాయి? అప్పుడు రిజల్ట్ ముందు రిజల్ట్ రోజు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు గొడవలు చేస్తారని. ఎందుకంటే ఈ నాగమల్లేశ్వరరావు కూడా అలాంటి వాడే కాబట్టి అది చేసి వదిలేశారు. రిజల్ట్ వచ్చాక అతను వదిలేశాక ఈ అప్పుల వాళ్ళ భయానికి ఇతను వాళ్ళ అన్న ఇంటికో తమ్ముడి ఇంటికో వెళ్ళాడు. వెళ్ళి వచ్చేటప్పుడు 6వ తారీఖున మేడికొండూరు ఆ క్రాస్ రోడ్ దగ్గర ఎక్కడో గడ్డి మందు ఏదో తాగేశాడు. తాగి అపస్మారకంలోకి వెళ్ళిపోతే అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాక 9వ తారీఖు చచ్చిపోయాడు.
9 చచ్చిపోయినప్పుడు అసలు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అసలు పదవిలోకి రాలేదు కదా, వాళ్ళేమీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందాక సార్ చెప్పినట్టు అప్పుడు ఉన్నది వాళ్ళ పోలీసులే. ఆ హెరాస్ చేసి ఉంటే వాళ్ళ పోలీసులే హెరాస్ చేసి ఉండాలి, బైండ్ ఓవర్ కేసులు పెట్టుంటే వాళ్ళ పోలీసులే పెట్టుండాలి. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? 12వ తారీఖు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి ఈ 3 రోజుల గ్యాప్ ఉంది కదా, ఇంకా 9న చచ్చిపోతే 12న వీళ్ళు. అసలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం? నెంబర్ 1. నెంబర్ 2, ఈ రకంగా చచ్చిపోయి వేధించిన వ్యక్తికి ఒక విగ్రహావిష్కరణ. ఆ విగ్రహావిష్కరణకి ఈయన వెళ్ళలేకపోయాడు. 9వ తారీఖు ఎప్పుడో విగ్రహావిష్కరణ చేసినట్టున్నారు. ఆ వెళ్ళని దానికి ఇవాళ మళ్ళీ పునః విగ్రహావిష్కరణ. ఏంటండి ఇది? మీరు ఇలా విగ్రహాలు పెట్టుకుంటూ గంజాయి తాగిన వాళ్ళకిను, లేకపోతే ఇట్లా చేసిన వాళ్ళకి, లేకపోతే దొంగతనాలు చేసిన వాళ్ళకి. మేడం, చనిపోయిన ప్రతి దగ్గరికి ఆయన సానుభూతితో వెళ్తూ ఉన్నాడు కదా, మరి అలాంటి సానుభూతి ఈరోజు చనిపోయిన వ్యక్తి మీద ఆయన ఎందుకు చూపించారు? అదే చెప్తున్నా, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి ఇంత చేశాడు. నిన్నను కుప్పంలో ఒక మహిళ, ఆ మహిళ 86,000 వాళ్ళ ఆయన అప్పు తీసుకుని ఇవ్వకపోతే ఈ అమ్మాయి కడుతోంది ఆల్రెడీ. అప్పు కొద్దిగా కడుతూ ఉంటే ఒక కూలి పని చేసుకునే మహిళని ఆ అప్పు ఇచ్చిన వాళ్ళ కుటుంబం, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు 3 ఉన్నారు, అందులో ఒక మగవాడు ఉన్నాడు, ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు, చెట్టుకు కట్టేసి కొడితే దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారా, లేకపోతే కుప్పంలో ఏం జరుగుతుందో ఒక్కొక్క ఇంట్లో వెళ్ళి తొంగి చూస్తారా? అంటే నాకు అర్థం కాలేదు. నిన్న రోజా మాట్లాడుతుంది, వరుడు కళ్యాణి మాట్లాడుతుంది, మరొకళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత అంటే పిచ్చెక్కిందా వీళ్ళందరికీ? మరి ఇవాళ ఒక వ్యక్తి ఆయన కాన్వాయ్లో ఒక వెహికల్ తగిలి పడిపోతే ఒక ముసలాయన, ఆయన పక్కకి ఇచ్చేశారండి, వదిలేశారు అలాగా. మరి ఇతని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఆగి ఆయనకి తీసుకెళ్ళి, ఆయన వెహికల్లో కదా తీసుకెళ్ళాలి, చాలా మనసున్న మహారాజు కదా వీళ్ళందరూ. మరి ఆయన వెహికల్లో ఆయన హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? మీరందరూ ఇంతమంది వేల జనాభా వచ్చినప్పుడు ఈ జనాభా అంతా ఏం చేసింది? ఒక ముసలాడిని అక్కడ వదిలేసి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ? మరి దీనికి వాళ్ళు సాక్షి వాళ్ళు వెంటనే డిబేట్ పెట్టాలి కదా. దీని మీద డిబేట్ పెట్టారా లేదా? నిన్నను కుప్పం మహిళ గురించి మీరందరూ డిబేట్లు పెట్టారు. కుప్పం మహిళకి వెంటనే ఆయన స్పందించి ఫోన్లో మాట్లాడితే ఫోన్లో పరామర్శించడం ఏంటంటారు? ఇక్కడ కళ్ళ ముందు మనిషి పడిపోతే మీకు పరామర్శించడానికి మీకు ఓపిక లేదు, టైం లేదు. ఆయన పరామర్శించడమే కాకుండా 5 లక్షలు పంపించి, అమ్మ నువ్వు అప్పు తీర్చుకో, నువ్వు నీ కొడుకుని చదివించుకో అని వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. నువ్వు వరదల్లో ₹1,00,00,000 చెప్పావు, బురదలో దిగి నేను ₹1,00,00,000 పరిహారం అన్నావు, ఈ రోజు వరకు పరిహారం మీరు ఇవ్వలేదు. మీరు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి? ముందు మీ వైసీపీ వాళ్ళకి చెప్పండి ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడలేదు, అసలు ఒళ్ళు ఎక్కడుంది వీళ్ళందరికీ. ముందు ఈ మహిళల్ని నోరు కంట్రోల్ చేయమనండి. ఇప్పుడు నిన్ననేమో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారండి, ఇవాళేమో కొడాలి నాని అరెస్ట్ అంటున్నారు, ఇంకా అయ్యారు లేదో మనకు తెలియలేదు. రేపు పనిలో పని ఆ రోజాని, అంబటి రాంబాబుని, వరుడు కళ్యాణిని, ఆ విడుదల రజని అందరినీ అరెస్ట్ చేసేస్తే కొంచెం ఈ దరిద్రం, ఈ డిస్కషన్స్ ఉండవన్నమాట. అంటే చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి ఏం పని చేయాలో వీళ్ళు చెప్పడం కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగితే వెంటనే అనిత గారు స్పందిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు, లోకేష్ స్పందిస్తున్నారు, అవసరమైతే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. వీళ్ళు వెంటనే వాళ్ళకి ఏం కావాలో అది చేసేస్తున్నారు. అది పట్టించుకోకుండా అక్కడ పడిపోయారు, ఇక్కడ పడిపోయారు, ముందు చచ్చిపోయిన ముసలాయనకి మీరు ఏం చేస్తున్నారో ఈ వైసీపీ వాళ్ళు చెప్పాలి. అసలు ఇవాళ అక్కడ అడ్డుకోవాలి, ఇక్కడ అడ్డుకోవాలి. మీరు కేవలం రాజకీయం కోసమే ఈ పర్యటన, ఖచ్చితంగా ఒక మైలేజ్ కోసం ఈయన ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ కాదండి, ఇవాళ ఆయన వెళ్ళటానికి ఇంకో రీజన్ ఏంటంటే 21 యోగా ఆంధ్రప్రదేశ్ అని చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. యోగా డే రోజు ప్రధానమంత్రి మోదీ వస్తున్నారు, వస్తే 22 డిక్లరేషన్స్ ఉన్నాయి ఆ రోజు. సో దాన్ని ఆపేయాలి, ఇప్పుడు మోదీ రాకుండా చెయ్యాలి. గతంలో మోదీ వస్తాడంటే మీకు గుర్తుందా, ఏవో మొత్తం అంతా తగలబెట్టిచ్చేసి టైర్లో ఏవో, అట్లాగా దీన్ని ఎలా ఆపాలి? ఇప్పుడు లేకపోతే దొంగపడ్డ 6 నెలలకు ఏదో మొరిగింది, అలాగా ఆయన చచ్చిపోయి ఏడాది అవుతుంటే ఇప్పుడు వెళ్ళి పరామర్శ ఏంటండి? పిచ్చి కాకపోతే పోనీ ఈయన చెప్పాడయ్యా, వెళ్ళిన వాళ్ళకి బుద్ధి ఉండాలిగా. ఇదిగో పులి అంటే అదిగో తోక అని ఈయన పరామర్శకు వెళ్ళటం ఏంటి? ఈయన వెంట పొలోమని ఇంతమంది ఎందుకు వస్తారండి మీరు డబ్బులు ఇవ్వకపోతే? ఇక్కడ ఇంకో విషయం అండి, ఇవాళ తల్లిదండ్రులు ఏం బాధపడుతున్నారంటే వైసీపీకి చెందిన కార్యకర్తల తల్లిదండ్రులు నేను మాట్లాడేది, వాళ్ళు కార్యకర్తలా లేకపోతే డబ్బు ఇచ్చి రెంట్కి తీసుకుంటున్నారా నాకు తెలియదండి. వాళ్ళ అమ్మా నాన్న ఏమంటున్నారంటే మా పిల్లలకు మందు బాటిల్ ఇచ్చి ఓ బిర్యానీ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు, ఇలా పరామర్శలని వీళ్ళని వెంట తీసుకుని పోయి వాళ్ళు ఎందుకు కాకుండా పోతున్నారని వాళ్ళు బాధపడుతున్నారు.
కాబట్టి ముందు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ఇలా ఏదైనా పరామర్శ అంటే ముందు మీ పిల్లల్ని ఇంట్లో గదిలో పెట్టేయండి. లేకపోతే వాళ్ళు ఎందుకు కాకుండా పోతారు. ఓహో, జీవితం అంటే పరామర్శ, జీవితం అంటే ఓ మందు బాటిల్, జీవితం అంటే ఓ బిర్యానీ అనుకుంటారు వాళ్ళు. అది కాదు. మనకి రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యడు, రేపొద్దున జైలుకి వెళ్తాడు, మనకి దిక్కు మక్కు ఉండదు, మన చదువు మనం చదువుకోవాలి, మన ఉద్యోగం మనం చూసుకోవాలని వాళ్ళని ఆలోచించుకోమనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.